పార్ట్ టైం ర్యాపిడోలో ఎంత ఇన్కమ్ చేయొచ్చు అనే సిరీస్లో డే 9 ఈరోజు ఆన్ చేసిన వెంటనే ఒక లాంగ్ రైడ్ వచ్చింది. ఇంకా లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేసి కస్టమర్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకున్నాను. ఈ రైడ్ డ్రాపింగ్ పాయింట్ వచ్చి 12 కిలోమీటర్స్. ఇంకా లొకేషన్లో కస్టమర్ డ్రాప్ చేసి ఇంకా రైడ్ కంప్లీట్ చేశాను. సెకండ్ రైడ్ వచ్చింది. సెకండ్ రైడ్ కూడా మాక్సిమం 10 or 9 కిలోమీటర్స్ వచ్చింది. యాక్సెప్ట్ చేసి కస్టమర్ లొకేషన్కి వెళ్ళి ఇంకా పికప్ చేసుకుని కస్టమర్ లొకేషన్లో డ్రాప్ చేశాను. సెకండ్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఉన్న ఏరియాలో లాంగ్ రైడ్స్ వస్తాయని వెయిట్ చేశాను. ఒక రైడ్ వచ్చింది, యాక్సెప్ట్ చేసి లొకేషన్కి వెళ్ళినప్పుడు క్యాన్సిల్. ఇంకో సెకండ్ రైడ్ లాంగ్ రైడ్ వచ్చింది, అది కూడా యాక్సెప్ట్ చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అది కూడా క్యాన్సిల్ చేశారు. లాంగ్ రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి ఒక పార్సల్ రైడ్ వచ్చింది. ఇంకా పార్సల్ రైడ్ యాక్సెప్ట్ చేసి ఇంకా లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ చేశాను. లొకేషన్లో పార్సల్ రైడ్ కంప్లీట్. లాంగ్ రైడ్స్ రావట్లేదు, స్మాల్ రైడ్స్ ఏమో నేను యాక్సెప్ట్ చేయలేదు. టైం అంతా వేస్ట్ అయింది. ఇంకా రూమ్కి వెళ్దాం అన్నప్పుడు ఒక రైడ్ వచ్చింది, యాక్సెప్ట్ చేసి కంప్లీట్ చేశాను. రూమ్కి వచ్చేసాను. ఈరోజు మ్యాక్సిమం టైం అంతా లాంగ్ రైడ్స్ కోసం వెయిట్ చేసి టైం అంతా వేస్ట్ చేశాను. ఎర్నింగ్స్ కూడా ఈరోజు బాగా రాలేదు. లాస్ట్ స్క్రీన్ మీద చూడండి.